ఎగ్జామ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్పై అనుమానం ఏమీ లేదు. లీక్ అయింది నిజం. ఇది నేను చెప్పడం కాదు, భారత సుప్రీంకోర్టు చెప్పింది. ది లీక్ అయింది, పేపర్ క్వశ్చన్స్ లీక్ అయినాయి. అలాగే ఇంటగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామ్ ఎంతో కొంత దెబ్బతిన్నది. శాంక్టిటీ, ఆ పరీక్ష యొక్క పవిత్రత దెబ్బతిన్నది. ఇది బియాండ్ క్వశ్చన్, అంటే ప్రశ్నించడానికి వీలు లేని నిజాలు అని సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొంది. అయితే మరి అలాంటప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు, శాంక్టిటీ ఆఫ్ ది ఎగ్జామ్ పరీక్ష పవిత్రత ప్రశ్నార్థకమైనప్పుడు మరి ఎందుకని పేపర్ క్యాన్సిల్ చేయకూడదు, ఎగ్జామ్ను మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదా? ఇది సుప్రీంకోర్టు ముందున్న డైలమా. సమస్య ఏంటంటే 23 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అందుకే సుప్రీంకోర్టు ఏమంటుంది, అందరికీ మళ్ళీ పరీక్ష పెట్టడం అనేది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చేసింది. కానీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు మరి మాల్ ప్రాక్టీస్తో మెడిసిన్ సీట్లు తెచ్చుకొని రేపు వాళ్ళు డాక్టర్లై సమాజం మీద పడడం ఎంత ప్రమాదకరం. సో ఎలిజిబిలిటీ ఉండి మెరిట్ ఉన్న విద్యార్థులకు కాకుండా అక్రమంగా పేపర్ లీక్ ద్వారా సీట్లు తెచ్చుకున్న వారికి సీట్ రావడం ఏ రకంగా లీగల్గా, మారల్గా, ఎథికల్గా కరెక్ట్? ఈ డైలమాకు కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పడం లేదు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయకూడదు, రద్దు చేయడం వల్ల 23 లక్షల బిడ్డలకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. పేపర్ లీక్ ఆపలేకపోయారు, ఎగ్జామ్ రద్దు చేయకూడదు, ఎవరు దొంగో ఎవరు దొరో తెలియదు, ఏం చేయాలి? అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ముందు కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ను నిర్వహించే సంస్థను తీవ్రంగా ప్రశ్నించింది. మొదలు మీ సెల్ఫ్ డినయల్ మోడ్ నుంచి బయటపడండి. ఎందుకంటే మొదటి నుంచి ఏమీ పెద్దగా జరగలేదు అన్న భావన క్రియేట్ చేస్తూ వచ్చారు, డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. నిన్న కూడా సుప్రీంకోర్టులో ఇది లోకల్ మాల్ ప్రాక్టీస్ మాత్రమే, ఇది కపుల్ ఆఫ్ సెంటర్స్లో జరిగింది మాత్రమే అన్నారు. కానీ ఆధునిక టెక్నాలజీ యుగంలో ఏదో ఒక చిన్న సెంటర్లో జరిగినా దేశమంతటా ఆ లీక్ స్ప్రెడ్ కాకుండా ఉంటుందా? ఎందుకంటే ఇలా కోట్ల, వందల వేల కోట్ల వ్యాపారం ఇది. ఇప్పుడు మనకి మెడిసిన్ పేపర్ నీట్ పేపర్ వచ్చింది, వాడు అమ్ముకోకుండా ఉంటాడా? లేదు, ఒక సంస్థకు వస్తే ఒక 10 మందికి అమ్మి 11వ వాడికి అమ్మకుండా ఉంటాడా? అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఏమడిగిందంటే, మీరు ముందు ఈ సెల్ఫ్ డినియల్ ఏమీ జరగలేదు, పెద్దగా జరగలేదు అనే ఈ మోడ్ నుంచి, అంటే రాజకీయంగా ఆత్మరక్షణలో పడిన కేంద్ర ప్రభుత్వం తమకు తాము డిఫెండ్ చేసుకోవటానికి ఏమీ జరగలేదు అనేటువంటి వాదన, ఒకవేళ జరిగినా అది పెద్దగా జరగలేదు అనే వాదన ముందుకు తెస్తున్నారు. కారణం ఏంటంటే, ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే తమ పొలిటికల్గా తమకు నష్టము ఫేస్ పోతుంది అనేది ప్రభుత్వ ఆలోచన. కానీ రియాలిటీ తెలియాలి కదా. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటిది, కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అంటారు. ఒకవైపేమో టెంటెడ్ పీపుల్, అక్రమంగా పేపర్ లీక్ వల్ల లాభపడ్డవాడు మెడిసిన్ సీట్ తెచ్చుకోవడం ఎంత ప్రమాదకరమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆ కొద్దిమంది దుర్మార్గానికి లక్షలాది మంది బిడ్డల్ని మళ్ళీ ఈ ఎగ్జామ్ అనేటువంటి ఒక అతి కష్టమైనటువంటి భారంతో కూడుకున్న ప్రాసెస్లో భాగం చేయాలి. ఈ డైలమాకు సుప్రీంకోర్టు చెప్తున్న వాదన ఏంటంటే, లెట్ us ఐడెంటిఫై ద ఎక్స్టెంట్ ఆఫ్ లీక్, నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్. అంటే ఈ పేపర్ లీక్ అయింది అనేది ఇక నిజం, దీనిపైన మీరు ఇంకా డిఫెండ్ చేసుకోకండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తీవ్రంగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. పేపర్ లీక్ అయింది నిజం, పవిత్రత, సాంక్టిటీ ఆఫ్ ది ఎగ్జామ్ దెబ్బతిన్నది నిజం. కానీ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్ ఎంత, అంటే ఎంతమందికి ఈ పేపరు దొరికింది, ఎంతమంది లబ్ధి పొందారు, అది అంటే నష్టం ఎంత, ఒకవేళ ఎగ్జామ్ పెడితే నష్టం ఎంత, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు మార్కెటింగ్ పరిభాషలో. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్ తెలియాలి. అంటే పేపర్ లీక్ అయిన విస్తృతి, పరిధి, స్వభావము తెలియాలి. తెలిస్తే అప్పుడు ఎవడు దొంగగా సీట్ తెచ్చుకున్నాడు, ఎవడు నిజాయితీగా సీట్ తెచ్చుకున్నాడు, వీటిని స్పష్టంగా డీమార్కెట్ చేయగలగాలి. అంటే ఎవడు బెనిఫిషరీ ఆఫ్ పేపర్ లీక్, ఎవరు జెన్యున్గా మెరిట్తో సీట్ తెచ్చుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి, కామన్ సెన్స్ని ఉపయోగించి
మీరు ఏమన్నా చేయండి, ఈ ఆన్సర్ తెలియాలి, ఫ్రాడ్ ఎవరు, రియల్ ఎవరు. సో దీన్ని పట్టుకోగలిగితే మీరు దొంగను వేరు చేసి మిగతా బిడ్డలకు ఇబ్బంది కాకుండా చూడవచ్చు అనేది సుప్రీంకోర్టు వాదన. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నిజాలతో రండి కోర్టు ముందుకు, ఇంకా డొంక తిరుగుడు వద్దు, ఇంకా సమర్థించుకోవడం వద్దు. నీట్ లీక్ అయింది నిజం, ఇక దీనిపైన మళ్ళీ క్వశ్చన్స్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏ స్థాయిలో జరిగిందో తెలిస్తే, ఎవరు ఈ లీక్ వల్ల లాభపడ్డారో గుర్తించగలిగితే మిగతా లక్షలాది మంది బిడ్డలకి ట్రామా తప్పుతుంది అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. అయితే పిటిషనర్ల వాదన ఏంటంటే అసలు ఎగ్జామ్ క్రెడిబిలిటీ దెబ్బతిన్నది, ఎగ్జామ్ విశ్వసనీయతే దెబ్బతిన్నది. 67 టాప్ ర్యాంకులు ఒకే చోటు నుంచి ఎలా వస్తాయని అడిగితే కేంద్ర ప్రభుత్వం విచిత్రమైన సమాధానం చెప్పింది. అట్లంటారేంటి, 100 టాప్ ర్యాంకులు తీసుకుంటే దేశమంతా విస్తరించి ఉన్నారు కదా అని సమర్థించుకుంది. అంటే ఒకవైపు పేపర్ లీక్ను సంపూర్ణంగా అంగీకరించి ఓన్ చేసుకొని ఎంత వేరకు జరిగిందనే దానికి సహకరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనే అనుమానం కలుగుతుంది. అందుకే ఇప్పుడు మంత్రి సుప్రీంకోర్టు చేతిలో ఉంది. సుప్రీంకోర్టు నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ లీక్, ఎంత బెనిఫిషరీ ఎవడు, ఫ్రాడ్ ఎవడు, నిజమెవడు, ఫ్రాడ్తో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, న్యాయంగా సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు, వీటిని గుర్తించగలిగితే మేము పేపర్ రద్దు చేయము ఎగ్జామ్ను, లేదంటే ఇంకో ఆప్షన్ లేదు. అందుకే ఎగ్జామ్ రద్దు అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఆప్షన్, లాస్ట్ రిసార్ట్, ఇక చివరికి ఇంకో మార్గం లేదు. మేము ఎవడు దొంగో ఎవడు నిజమో తేల్చలేకపోతున్నాం, ఏ స్థాయిలో లీక్ అయిందో కూడా తేల్చలేకపోతున్నాం, ఏ స్థాయిలో ఎగ్జామ్ శాంక్టిటీ దెబ్బతిన్నదో, ఇంటెగ్రిటీ దెబ్బతిన్నదో తేల్చలేకపోతున్నాం అనుకున్నప్పుడు తప్ప మేము రద్దు చేయము. అందువల్ల మొదలు ఈ ప్రశ్న తేలాలి, ఏ స్థాయిలో లీక్ అయింది, ఎంత మేరకు లీక్ అయింది, ఎంతమంది లబ్ధి పొంది ఉంటారు, అలా లబ్ధి పొందిన వాళ్ళను గుర్తించగలమా, దాని పరిమాణం ఎంత, పరిధి ఎంత, ఇవి తెలుసుకున్న తర్వాత సొల్యూషన్. ఎందుకంటే క్యూర్ కెనాట్ బి వర్స్ దెన్ ద డిసీజ్, చికిత్స రోగం కన్నా ప్రమాదకరంగా ఉండకూడదు అనే భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తుంది.